అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజు కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కృష్ణప్రసాద్ గారి సతీమణి కాగిత శిరీష ఈరోజు కంచడం గ్రామంలో ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఎటువంటి స్పందన వస్తుంది అనేది విషయాన్ని శిరీష గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రచారానికి వెళ్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను పెడన కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గారి మిస్సెస్ శిరీష మాట్లాడుతున్నాను. నేను ఈరోజు కంచడం గ్రామంలో ఇంటింటికి తిరిగి చక్కగా ఎంపీ గారు గుర్తు గ్లాస్ గుర్తు మరియు ఎమ్మెల్యే గారి గుర్తు సైకిల్ గుర్తుకి ఓట్లు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏవైతే సూపర్ 6 పథకాలు పెట్టారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ, అవన్నీ కూడా చాలా సూపర్ హిట్ అయినాయండి. ప్రతి మహిళ కూడా ఇవన్నీ మాకు కావాలి, ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోతుందా, తెలుగుదేశం అండ్ జనసేన గవర్నమెంట్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా నా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ఊరు నుంచి వచ్చిన కార్యకర్తలు. ఎండ మాడేస్తుంది, చెమటలు పడుతున్నా అయినా కూడా వీళ్ళు ఏమీ లెక్క చేయకుండా చక్కగా తిరుగుతున్నాం. ఇంటింటికి తిరిగి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళలందరూ కూడా ఏకకంఠంతో ఈసారి మా ఓట్లన్నీ కూడా తెలుగుదేశం జనసేన అని క్లియర్గా చెప్పేస్తున్నారండి. ఏదైతే ఎటు చూసినా కూడా మంచినీటి సమస్య అయితే ఈ మొత్తం పెడన్ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులుగా ఉంది. మరి రేపు మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మంచినీటి సమస్యను అధిగమిస్తారు మీరు? డెఫినెట్లీ అండి. ఒకటి, మనం సమ్మర్ వస్తుందంటే ముందలే ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు సకాలంలో కాలువలు వదలడము, తర్వాత వాటర్ని నిల్వ చేసుకోవడం, ఆ టైంకి ప్రజలకి వాటర్ వదలడం అనేవి ప్లాన్డ్గా చేసుకోవాలండి. వీళ్ళ ప్లానింగ్ అంతా కూడా ఎప్పుడెప్పుడు మట్టి తవ్వుకుందామా, ఎప్పుడు డబ్బులు సంపాదించుకుందామా అనే తప్ప జనాల నెత్తిన భారం పెట్టేసేసి వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. అందుకే ఈ వేసవకాలం అండ్ గడిచిన 5 ఏళ్లలో ప్రజలు చాలా నీటి సమస్యలు అండ్ ఏవైతే రోడ్లు అండ్ వాటర్ ఇవైతే అసలు వాటిని అయితే వదిలేశారు పూర్తిగా. రోడ్లు ఎప్పుడు కూడా నేను తిరుగుతున్నాను, ఇవన్నీ కూడా మనం వేసిన రోడ్లేనండి. ఇప్పుడు ఏదో ఉడతాబత్తిగా వాళ్ళు జస్ట్ ఒక లారీ కంకర పోయిచ్చేసి మేము వేసేస్తామని చెప్తున్నారు. అదంతా పర్మనెంట్ కాదండి. మనం నేను 10 సంవత్సరాల క్రితం 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వాటి మీద నేను చక్కగా నడుస్తున్నాను అండ్ నేను చేసిన అభివృద్ధి ఇంకా కళ్ళకి చూపిస్తున్నానండి ప్రతి ఓటర్కి కూడా. ఈ రోడ్డు వేసింది తెలుగుదేశం గవర్నమెంట్, మీ సర్పంచ్ గారే వేశారండి. ప్రజలు కూడా చక్కగా అవునండి మీ టైంలోనే వేశారని చెప్తున్నారు. ఏదైతే కరెంటు బిల్ మీద అధిక ఛార్జీలు వేయటం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా పైన కరెంటు బిల్లుల మీద వచ్చిన ఛార్జెస్ తగ్గించే అవకాశం ఉందా, లేకపోతే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉందా? డెఫినెట్లీ తగ్గిస్తారండి. వీళ్ళు వైఎస్ఆర్సీపీ అదంతా కూడా ఒక స్కామ్ అండి. కరెంటు బిల్లు పెంచితే వాళ్ళకి పింఛన్ తీసేయచ్చు, వాళ్ళకు వస్తున్న పథకాలు ఏవైనా కూడా తీసేయచ్చు. ఎందుకంటే 300 యూనిట్స్ ఎబోవ్ వస్తే మీ పథకాలు పీకేయచ్చు, మీకు వచ్చే పింఛన్ కూడా ఆపేయచ్చు. దాని గురించే వాళ్ళు వాడకపోయినా కమర్షియల్ ఛార్జెస్ లాగా మొత్తం ఓటర్ నెత్తి మీద వేసేసేసి కరెంటు బిల్లులు అధిక మొత్తంలో పెంచుతారు. ఎందుకంటే వాళ్ళ చేతులు దులుపుకుని ఆ ఇంటికి హ్యాపీగా ఆ పథకాలన్నీ ఆపేయచ్చు. అది మాత్రమే జరుగుతుంది. చక్కగా మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మనం హ్యాపీగా కరెంటు బిల్లులు మళ్ళీ సకాలంలో ఎలా వచ్చావో నీట్గా చేసుకుందాం. మన 2014లో ఎంత హ్యాపీగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఉండేవారో చక్కగా అంతే హ్యాపీగా ఉంటారండి మళ్ళీ 2024లో కూడా. ఏదైతే కృష్ణప్రసాద్ గారి సతీమణి చెప్పే విధంగా చూస్తే కూటమి అభ్యర్థి కృష్ణప్రసాద్ గెలుపు, అలాగే బాలశౌరి గారి గెలుపు ఖాయమని చెప్తున్నారు. అదే జరగాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.